బీసీల ఆత్మగౌరవం కోసం నిర్మించుకున్న నూతన భవన ప్రారంభోత్సవ ఘడియలను ఆసనమయ్యాయని ఈ నెల 11న ఆదివారం రోజున నిర్మించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి బీసీలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి దిగ్విజయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు కాలాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న బీసీ సంక్షేమ సంఘం కమ్యూనిటీ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైందని తెలిపారు. ఫిబ్రవరి 11న ఆదివారం రోజు శుభ ఘడియల్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాచుల శ్రీనివాస్ గౌడ్తో పాటు విశిష్ట అతిథులు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పెట్మా బొచ్చు పటేల్, అదేవిధంగా ఎంపీ స్వయం బాబురావు హాజరవుతున్నారని తెలిపారు. 36 కులాలకు చెందిన బీసీ కుల సంఘాల ప్రతినిధులు, కుల బాంధవులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి విజయవంతం చేయాలని వారు కోరారు. ఇనాగ్రేషన్ చేసుకొని సెంటర్ గార్డెన్లో మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథులుగా మరి మన జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షులుగా రావడం జరుగుతున్నది ముఖ్య అతిథిగా. మరి అదేవిధంగా మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, మరి సీతక్క గారు, బొజ్జు పటేల్ గారు, ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు, మరి మన Thank you.